2016 హిస్టరీ మళ్ళీ రిపీట్ అవబోతుందా? ఐపీఎల్ 2026 ఛాంపియన్గా ఎస్ఆర్హెచ్కి బిగ్ అడ్వాంటేజ్. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే తుఫాన్ రాబోతుందా? ఈసారి లెక్కలు ఏం చెబుతున్నాయి? హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2026 సీజన్ లాస్ట్ స్టేజ్కి చేరుకుంది. 70 లీగ్ మ్యాచ్లు ముగిశాయి. మరో వారం రోజుల్లో 19వ ఎడిషన్ ఐపీఎల్ విజేత ఎవరో తెలిసిపోతుంది. మంగళవారం నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు స్టార్ట్ కానుండగా ఆదివారం జరిగే ఫైనల్తో ఈ సీజన్కు తెరపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్లో వరుసగా 4 స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. ఈ 4 జట్లు ఇప్పటికే ఒక్కొక్క టైటిల్ గెలుచుకున్నాయి. రెండో టైటిల్పై ఇప్పుడు అన్నీ కూడా కన్నేశాయి. మంగళవారం అంటే మే 26న ధర్మశాల వేదికగా జరిగేటువంటి క్వాలిఫైర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ తలపనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు నేరుగా ఫైనల్కు చేరనుండగా ఓడిన టీంకు క్వాలిఫైర్ 2 రూపంలో మరో అవకాశం లభిస్తుంది. అయితే ఈ రెండు జట్లు టైటిల్ని గెలుచుకోవడానికి ప్రధాన ఫేవరెట్స్గా ఉన్నాయి. గత చరిత్ర చూసుకున్న, సెంటిమెంట్ను పరిగణనలోకి తీసుకున్న ఆర్సీబీ గుజరాత్ టైటాన్లకు టైటిల్ గెలుచుకునేటువంటి అవకాశం డెఫినెట్గా ఎక్కువనే ఉంది. 93.3% అవకాశం అయితే ఉంది. బుధవారం మే 27 న్యూ చండీగఢ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఓడినటువంటి జట్టు టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వగా గెలిచినటువంటి జట్టు క్వాలిఫైర్ 2 ఆడుతుంది. ఇందులో గెలిచినటువంటి జట్టు ఫైనల్ చేరుతుంది. ఈ లెక్కన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ టైటిల్స్ గెలవాలంటే వరుసగా 3 మ్యాచ్లు గెలవాలి. ఈ రెండు జట్లలో ఒక టీం టైటిల్ గెలవాలంటే గత 10 ఏళ్లలో జరిగినటువంటి ఒక అద్భుతం జరగాలి. ఐపీఎల్ 2011లో తొలిసారి ప్లే ఆఫ్స్ వివాదం ప్రవేశపెట్టగా అప్పటి నుంచి గత 15 సీజన్లలో 14 సార్లు అంటే 93.3% క్వాలిఫైర్ 1 ఆడినటువంటి జట్లలోనే ఏదో ఒక టీం మాత్రమే విన్ అవుతూ వచ్చింది. ఒక్కసారి మాత్రమే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడినటువంటి జట్టు టైటిల్ అందుకుంది. ఆ ఒక్క రికార్డు ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది. ఐపీఎల్ 2016లో ఎలిమినేటర్లో కేకేఆర్ను ఓడించినటువంటి సన్ రైజర్స్ క్వాలిఫైర్ 2లో గుజరాత్ లయన్స్లో ఫైనల్లో ఆర్సీబీని మట్టి కరిపించి తొలి టైటిల్ని ముద్దాడింది ఆ సంవత్సరం. మరోసారి ఆ సెంటిమెంట్ను రిపీట్ అవుతుందని కూడా ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో మొదటి క్వాలిఫైర్లో ఆడినటువంటి జట్లు 15 సీజన్లలో 12 సార్లు ఫైనల్కు చేరాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్ అప్పట్లో, ఢిల్లీ క్యాపిటల్స్ 2012లో డేర్ డెవిల్స్ ఉన్నప్పుడు, 2021లో క్యాపిటల్స్గా ఉన్నప్పుడు, ఇకపోతే గుజరాత్ లయన్స్ కూడా 2026 మాత్రమే ఫైనల్ చేరలేదు. అంతేకాకుండా తొలి క్వాలిఫైర్ను గెలిచినటువంటి జట్లు కూడా 15 సీజన్లలో 12 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. అది ఎలా అంటే ముంబై ఇండియన్స్ 2013, 17, సన్ రైజర్స్ హైదరాబాద్ 2016 మాత్రమే క్వాలిఫైర్ 2 ఆడి టైటిల్ అందుకున్నాయి, అంటే ఎలిమినేటర్ గాడి. ఈ లెక్కలు ఇప్పుడు ఆర్సీబీ అండ్ తర్వాత జీటీలకు బలమైనటువంటి విజయ అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఒకసారి ఉన్నటువంటి ఆ ఫామ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు 2016 డెఫినెట్గా రిపీట్ చేస్తామని కూడా. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా ఏం నమ్మకం పెట్టుకున్నారంటే 5 మ్యాచెస్ వరుసగా గెలిచినటువంటి ఎస్ఆర్హెచ్కి కేవలం ఒక 3 మ్యాచ్లు గెలవడం సాధ్యం కాదా అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి టైంలో వాస్తవానికి స్టార్టింగ్లో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ టీంకి, ప్రజెంట్ ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ టీంకి చాలా చేంజెస్ జరిగాయని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అనంటే స్టార్టింగ్లో ఎస్ఆర్హెచ్ 300 స్కోర్ చేసిన ఒకవేళ డిఫెన్స్ చేసుకోవడంలో చాలా వెనకబడుతుంది అని కూడా చాలామంది కామెంట్స్ చేశారు. బట్ వాటన్నిటినీ కూడా చెక్ పెడుతూ ఎప్పుడైతే టీంలోకి కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారంటే స్టార్టింగ్ అన్ని మ్యాచెస్ కూడా ఓడిపోయింది. 200+ స్కోర్ చేసిన ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ కూడా ఓడిపోతూ వచ్చింది. దాని తర్వాత చాలామంది ట్రోల్స్ చేశారు. ఇక ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ చాలా వీక్గా ఉందన్నారు. కానీ అప్పుడు వచ్చారు ఒక 2 యంగ్స్టర్స్. అతనే ఆబ్వియస్లీ మనందరికి తెలిసిందే, షాకిబ్ హుస్సేన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. మనం బ్యాటింగ్ చేసేటువంటి టైంలో డగౌట్లో ఉంటాడు, బట్ బౌలింగ్ చేసే టైంలో వస్తూ ఉంటాడు. దాని తర్వాత ప్రఫుల్ హెంగే, దాని తర్వాత ప్యాట్ కమిన్స్ కూడా రావడం చాలా పెద్ద హెల్ప్ అయింది ఎస్ఆర్హెచ్కి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఆబ్వియస్గా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మనందరికీ తెలిసిందే ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లు ఫస్ట్ ఓవర్లో వేస్తూ ఉంటాడు. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వేస్తూ ఉంటాడు. దాని తర్వాత ప్రఫుల్ హెంగే ఉంటే ప్రఫుల్ హెంగే, దాని తర్వాత షాకిబ్ హుస్సేన్ ఉంటే షాకిబ్ హుస్సేన్, ఇలా వరుసగా మ్యాచెస్ వేస్తుంటారు. ఇక స్పిన్ రూపంలో శివాంగ్ కుమార్ కూడా ఉన్నాడు. కొంచెం శివాంగ్ కుమార్, దాని తర్వాత హర్ష్ దుబే, ఇద్దరిట్లో ఎవరో ఒకరు వస్తుంటారు. బట్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే శివాంగ్ కుమార్ 2 చేయగలడు కాబట్టి శివాంగ్ని ఎక్కువగా తీసుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి.
ఇక బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్ గురించి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరే మ్యాచ్ని తీసుకెళ్ళిపోతారు. దాంట్లో భాగంగానే ఫస్ట్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, వన్ డౌన్లో ఇషాన్ కిషన్. ఈ ముగ్గురు కనుక పర్ఫామ్ చేశారా అనుకో ఈజీగా ఎస్ఆర్హెచ్ స్కోర్ 220+ పడుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. గత ట్రాక్ రికార్డ్ చూసుకున్నా అవి అలానే ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దాని తర్వాత మిడిల్ ఓవర్స్ అంటే వన్ డౌన్ తర్వాత వచ్చేటువంటి మేజర్ పిల్లర్ హెన్రిచ్ క్లాసెన్. సో క్లాసెన్ ఈ సీజన్లో చాలా కన్సిస్టెన్సీగా ఆడుతూనే ఉన్నాడు. అది కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండేది ఎక్కువగా ఓపెనర్స్ మాత్రమే చాలా టాప్ 1, టాప్ 2లో టాప్ 3, 4 వరకు కూడా ఉంటారు. కానీ క్లాసెన్ ఈజీగా ఒక 3 వికెట్లు పడ్డ తర్వాత వచ్చేటువంటి ఒక బ్యాట్స్మెన్. సో అలాంటి ఒక బ్యాట్స్మెన్ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నారంటేనే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు. సో లేటెస్ట్గా లాస్ట్ మ్యాచ్ ఆల్రెడీ ఆర్సీబీ జరిగినటువంటి మ్యాచ్లో కూడా చాలా పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ తోటి అద్భుతంగా ఆడాడు. అండ్ దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఆల్సో వెరీ గుడ్ పర్ఫార్మర్, మనందరికీ తెలిసిందే, అద్భుతంగా రాణిస్తున్నారు. సో కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి దాని తర్వాత ప్యాట్ కమిన్స్ వరకు కూడా బ్యాటింగ్ లైనప్ ఉంటుంది. అంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, దాని తర్వాత సలీల్ అరోరా అండ్ దాని తర్వాత ప్యాట్ కమిన్స్. ఇలా స్మరణ్ కూడా ఆబ్వియస్గా చాలా బాగా ఆడతారు, మనందరికీ తెలుసు. సో ఇలా 7 to 8 వరకు కూడా ఈజీగా అక్కడ బ్యాటింగ్ పిక్ చేసుకుంటే మనం మాట్లాడుకోవచ్చు. బట్ బౌలింగ్లో ఈజీగా మనం మాట్లాడుకోవచ్చు. కమిన్స్ 4 ఓవర్లు వేసేస్తాడు, షాకిబ్ హుస్సేన్ 4, 8. అండ్ దాని తర్వాత అక్కడ నితీష్ కుమార్ రెడ్డి కొనేస్తాడు. దాని తర్వాత ఏషియన్ మలింగ. సో ఇక్కడ 12 ఓవర్లు ఇక్కడనే అయిపోయినాయి. కమిన్స్, షాకిబ్ హుస్సేన్, ఏషియన్ మలింగ 12 ఓవర్స్ అయిపోతే మిగతా 8 ఓవర్లలో నితీష్ కుమార్ రెడ్డి ఆ రోజు కనుక మంచి బౌలింగ్ కనుక పడుంటే డెఫినెట్గా తన స్పెల్ కంప్లీట్ చేస్తారు. ఒకవేళ 2 ఓవర్స్ వేసినా కానీ ఆల్మోస్ట్ ఆడ ఎంత అయిపోతుంది, ఇంకొక జస్ట్ 2-3 ఓవర్స్ బ్యాలెన్స్ ఉంటుంది. అవి స్పిన్నర్కి ఇచ్చేసినా కానీ ఏదో ఒక రకంగా అక్కడ బౌలింగ్ కొంచెం వీక్ ఉన్నప్పటికీ దాన్ని మేనేజ్ చేస్తారు. అది పెద్ద విషయం ఏమీ కాదు. కాకపోతే ఇక్కడ ఎస్ఆర్హెచ్కు ఉన్నటువంటి పెద్ద మైనస్ ఏంటంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ మంచి స్టార్ట్ ఇచ్చి వెళ్ళిపోవాలి. అది ఏ మ్యాచ్ అయినా సరే. ఇప్పటి నుంచి వెళ్ళి ఇక నెట్ రన్ రేట్ లేదు, దాని తర్వాత చూసి ఆడడం లేదు, ఏది లేదు. కంప్లీట్గా వరుసగా 3 మ్యాచెస్ విన్ అయితేనే టైటిల్ని ముద్దాడేటువంటి ఛాన్స్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఉంటుంది. సో ఇక మనందరికి తెలుసు బయట టీమ్స్ మాట్లాడుకుంటే ఆర్సీబీ మంచి ఫామ్లోనే ఉంది. బట్ కాకపోతే అదే ఆర్సీబీని ఓడించి ఆ కాన్ఫిడెన్స్ తోటి బరిలోకి దిగుతున్నారు. అండ్ ఇక రాజస్థాన్ మీద లీగ్ మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ కూడా గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రాజస్థాన్ మనం మాట్లాడుకుంటే రాజస్థాన్లో మేజర్గా జఫ్రా ఆర్చర్ బౌలింగ్ ఒకటి తప్పితే పెద్దగా బౌలింగ్ టీం అయితే ఏమీ కాదు. ఎస్పెషల్లీ రాజస్థాన్ కూడా బ్యాటింగ్ టీమే. ఒకవేళ రేపు ఆడబోయేటువంటి ఎలిమినేటర్ మ్యాచ్లో ఫస్ట్ యశస్వి జైస్వాల్ అండ్ సూర్యవంశీ వీళ్ళిద్దరిని కనుక ఓపెనర్స్ కనుక అవుట్ చేస్తే ఈజీగా మ్యాచ్ ఎస్ఆర్హెచ్ చేతిలో ఉండిపోతుంది. ఎందుకంటే దాని తర్వాత పర్ఫామ్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ధ్రువ్ జురేల్ ఉన్నాడు, బట్ అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ అయితే చేయడం అనమాట. సో ఇక మనందరికీ తెలుసు. అండ్ దాని తర్వాత ఫెరేరా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి ప్లేయర్స్ లేరు. అండ్ బౌలింగ్లో కూడా సేమ్ సిచ్యువేషన్. సో పెద్దగా బౌలింగ్ ఇంపాక్ట్ లేదు. కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఎక్కువగా గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆర్ఆర్ మీద మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నాయి. ఒకవేళ ఆర్ఆర్ మీద గెలిచినా క్వాలిఫైర్ 1-2లో ఉన్నటువంటి ఆర్సీబీ, జీటీ అంటే ఇక్కడ ఆర్సీబీ కంటే జీటీ ఎస్ఆర్హెచ్కి కొంచెం టఫ్ ఉండొచ్చు. ఎందుకంటే కంప్లీట్గా జీటీ బౌలింగ్ టీం. అండ్ ఫ్లాట్ పిచ్చెస్లు కాకుండా స్లో పిచ్చెస్ ఇస్తే మాత్రం లాస్ట్ టైం లీగ్ మ్యాచెస్లో మనం చూసాంగా. ఎందుకంటే జీటీ మీద చాలా స్ట్రగుల్ అయ్యారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్. సో ఇప్పుడు అదే మరొకసారి రిపీట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫ్లాట్ పిచ్లు కనుక దొరికాయా జీటీ బౌలర్లు మాత్రం ఒక రేంజ్లో ఆడుకుంటారు. అది కూడా అందరికీ తెలిసిందే. ఒకవేళ ఆర్సీబీ వచ్చినా సరే ఆర్సీబీలో కూడా జాస్ హేజిల్వుడ్ ఏదైతే వరల్డ్ నెంబర్ 1 బౌలర్, మంచి బౌలరే. అండ్ బుమ్రా తర్వాత ఆ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి బౌలర్ హేజిల్వుడ్ ఓవర్లో ఆల్మోస్ట్ 27 రన్స్ కొట్టాడు హెన్రిచ్ క్లాసెన్. సో క్లాసెన్ కన్సిస్టెన్సీ మనకు మరొకసారి అక్కడ ప్రూవ్ అయింది. అక్కడి నుంచెల్లే రన్స్ రావడం కూడా స్టార్ట్ అయిపోయాయి. అండ్ దాని తర్వాత భువనేశ్వర్ కుమార్. అండ్ భువనేశ్వర్ కుమార్ది కూడా ఓకే, మన వాళ్ళు ఏమీ తక్కువ కొట్టలేదు. అంటే ఆ రోజు జరిగినటువంటి మ్యాచ్లో లాస్ట్ ఎస్ఆర్హెచ్ లీగ్ మ్యాచ్లో దాదాపు ప్రతి ఒక్క ఓవర్లు అంటే ప్రతి ఒక్క బౌలర్ ఓవర్లో దాదాపు 50 రన్స్ ఇచ్చేసుకున్నారు. హేజిల్వుడ్ 50 ఇచ్చేశాడు, భువి 50 ఇచ్చేశాడు. అండ్ దాని తర్వాత కృణాల్ పాండ్యా కొంచెం తక్కువ ఇచ్చాడు. బట్ కృణాల్ పాండ్యా ఓవర్లో కూడా కిల్ చేసేశారు మొత్తం ఎస్ఆర్హెచ్ బ్యాటర్. సో ఇలా ఆర్సీబీ ఫస్ట్ స్ట్రాంగ్ ఉంది, కానీ దాని తర్వాత కొంచెం లో అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక పెద్ద మైనస్ ఏంటంటే వాళ్ళకి వెంకటేష్ అయ్యర్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇప్పుడు మరి ఫిల్సాల్టా, వెంకటేష్ అయ్యరా వీళ్ళిద్దరిలో ఎవరిని పిక్ చేసుకుంటారనేది కొంచెం తక్కువే. అండ్ దాని తర్వాత వేరే ఫారెన్ ప్లేయర్ని పక్కన పెట్టి ఫిల్సాల్ని తీసుకోవచ్చు. బట్ అప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ కాకుండా ఆర్సీబీ కూడా వెరీ స్ట్రాంగ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ జీటీకి వచ్చినట్లయితే బౌలింగ్ టీం ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు, రబాడా కావచ్చు, సిరాజ్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి చాలామంది బౌలర్స్ ఉన్నారు. బట్ జీటీలో సేమ్ టైం ఏంటంటే బౌలింగ్ పక్కన పెడితే బ్యాటింగ్ చేసేటప్పుడు
కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ వీళ్ళిద్దరు కనుక వికెట్స్ తీయగలిగారా జీటీ అక్కడే కుప్ప కూలిపోతుంది. ఎందుకు అనంటే ఆడ టాప్ ఆర్డర్ కుప్ప కూలిపోతే జీటీలో తర్వాత వచ్చి పర్ఫామ్ చేసే వాళ్ళ సంఖ్య లేరు. ఈవెన్ ఎస్ఆర్హెచ్లో ఆల్మోస్ట్ 7 to 8 వరకు బ్యాటింగ్ ఉంది, కానీ జీటీలో అలాంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరే కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు శుభన్ గిల్ కావచ్చు, సాయి సుదర్శన్ కావచ్చు, వీళ్ళిద్దరే ఎప్పుడు కూడా అవుట్ కావట్లేదు. అంటే వీళ్ళిద్దరు అవుట్ అయితే టాప్ ఆర్డర్ కూలిపోతే అసలు నెక్స్ట్ మిడిల్ వచ్చేటువంటి బ్యాటర్స్ ఎవరు కూడా పెద్దగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి వాళ్ళు లేరు. కానీ వాళ్ళే అక్కడ సక్సెస్ అవుతున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వట్లేరు. సో అది వాళ్ళకు జీటీ వాళ్ళకు పెద్ద అడ్వాంటేజ్. ఒకవేళ జీటీ వస్తే ఫస్ట్ వాళ్ళిద్దరు వికెట్స్ తీసారా జీటీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇంకొక మేజర్ విషయం ఏంటంటే ఆర్సీబీలో కూడా సేమ్ టైం విరాట్ కోహ్లీ, దాని తర్వాత వెంకటేష్ అయ్యర్ లాంటి ఒక ఇద్దరు బ్యాటర్స్ని తీసేస్తే జీటీ ఆర్సీబీ కూడా కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఎస్ఆర్హెచ్కి పెద్ద బలం ఏంటంటే బ్యాటింగ్. సో ఇలా బ్యాటింగ్లో బాగానే ఉంది, బట్ బౌలింగ్లో మాత్రం 1-2 ఓవర్స్ కొంచెం అటు ఇటు అవుతాయి. కమిన్స్ 4, దాని తర్వాత షాకిబ్ హుస్సేన్ 4, హేషన్ మలింగ్ 4, 12 ఓవర్లు అక్కడే అయిపోతాయి. దాని తర్వాత ఈ 12 తర్వాత 8 ఓవర్లు ఎవరు వేస్తారనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. మనందరికీ తెలిసిందే 2 ఓవర్లు నితీష్ కుమార్ రెడ్డి 1 ఓవర్ అట్లీస్ట్ 2 వేస్తాడు, 14 అయిపోతాయి. ఇక్కడ ఇంకొక 2 ఓవర్స్ ఎవరు ఏంటి, దాని తర్వాత మిగిలిన ఓవర్స్ వేస్తారనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇలా దాదాపు 12-14 ఓవర్ల తర్వాత ఆ 6 ఓవర్లు కొంచెం డెత్ ఓవర్స్లలో కవరేజ్ చేసుకుంటే మాత్రం ఈజీగా స్పిన్ తోటి మేనేజ్ చేసుకోగలిగినా, లేకపోతే ప్రఫులింగే లాంటి ఒక బౌలర్ వచ్చి ఆ రోజు వరకు మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ ఈజీగా మంచి స్కోర్ అయితే రాబట్టకుండా కట్టడి చేసేటువంటి ఛాన్సెస్ డెఫినెట్గా ఎస్ఆర్హెచ్కి అయితే ఉంటుంది. సో ఇది మొత్తంగా ఏంటంటే జీటీ సినారియో చూసుకున్నా, అటు ఆర్సీబీ చూసుకున్నా, అండ్ దాని తర్వాత ఎస్ఆర్హెచ్ చూసుకున్నా, ఆర్ఆర్ చూసుకున్నా. సో ఇలా ఎస్ఆర్హెచ్ గెలిచేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 2016 సేమ్ టైం ఇలానే ఎలిమినేటర్ ఆడొచ్చారు, కప్పు కొట్టారు. సో ఈసారి అది కూడా సరిగ్గా 10 ఏళ్ళు మళ్ళీ. ఆ ఈక్వేషన్ కూడా చూడండి చాలా ఈజీగా, అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దాదాపు 10 ఇయర్స్ తర్వాత ఆడుతున్న 2016 to ఇప్పుడు 26 అంటే 10 ఇయర్స్ అయింది. కాబట్టి ఈ సినారియో మళ్ళొక్కసారి రిపీట్ అవబోతుందని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు కంటే కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది ఎస్ఆర్హెచ్ అని కూడా అంటున్నారు. సో డెఫినెట్గా ఈసారి ఎస్ఆర్హెచ్ కప్పుది, డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుందని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి దీంట్లో ఎవరు ఏంటి అనేది తెలియాలంటే మాత్రం రేపు ఒకరోజు ఆగితే ఆబ్వియస్గా క్వాలిఫైడ్ 2లో ఎవరు వస్తారో తెలుస్తుంది. ఇక్కడ మెయిన్గా ఆర్ఆర్ మీద గెలిచారా కొంచెం ఈజీ అయిపోతుంది మ్యాచ్ అయితే. సో చూడాలి మరి ఈసారి ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉండబోతుంది అనుకుంటున్నారు. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.